ప్రవక్త మహనీయులు మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళి ఏడాది గడిచింది. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉండగా ఆయనకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ఆ రోజుల్లో ఖురైష్ నాయకుల్లో ఒకరైన అబూ సుఫియాన్ నాయకత్వంలో మక్కా వారి వర్తక బిడారం పెద్ద ఎత్తున వ్యాపార సామాగ్రితో సిరియా నుంచి బయలుదేరింది. ఈ బిడారంలో మక్కావాసులకు చెందిన బోలెడు ధనం ఉంది. దాదాపు 1,000 ఒంటెలు, ఆ ఒంటెలపై 50,000 దీనార్ల విలువైన బంగారం, ఇతర సామాగ్రి ఉన్నాయి. దీనిని రక్షించడానికి కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఖురేష్ కాన్వాయ్ ధనంతో వస్తుంది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళండని, బహుశా అల్లాహ్ మీకోసం యుద్ధధనాన్ని పంపించి ఉంటాడని ప్రకటించారు ప్రవక్త మహనీయులు. వాస్తవానికి ముస్లింలు మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత వారి ఆస్తిపాస్తులను మక్కావాసులు హస్తగతం చేసుకున్నారు. ఈ దురాగతానికి నాయకత్వం వహించింది సాక్షాత్తు అబూ సుఫియానే. ఇప్పుడు ఈ వర్తక విడారం వార్త వినగానే ముస్లింలలో ఉత్సాహం పొంగింది. వారంతా రెట్టించిన జోష్తో ముందుకు కదిలారు. సిరియా నుంచి బయలుదేరిన వర్తక బిడారం మదీనా గుండానే మక్కాకు వెళ్లాల్సి ఉంటుంది. మదీనాలో ముస్లింలు తమను అడ్డగిస్తారని అబూ సుఫియాన్ అనుమానిస్తూనే ఉన్నాడు. అందుకే అతను మదీనాకు దూరంగా తన కాన్వాయ్ను నిలిపాడు. సహాయం కోసం ఒక మనిషిని మక్కాకు పంపాడు. అతను మక్కా చేరుకుని వర్తక బిడారం మీద ముస్లింలు దాడి చేయడానికి వస్తున్నారని, వెంటనే సహాయం చేయడానికి బయలుదేరాలని ఖురైష్ నాయకులను ఉసుగొలిపాడు. అప్పుడు మక్కాకు చెందిన మరో నాయకుడు అబూ జహల్ 1000 మంది సైనికులతో బయలుదేరాడు. పెద్ద సైనిక పటాలంతో మక్కావాసులు తమపై దాడికి వస్తున్నారన్న సమాచారం మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసింది. వెంటనే ఆయన యుద్ధ ప్రకటన చేశారు. మరోవైపు ముస్లింలకు భయపడి అబూ సుఫియాన్ రూటు మార్చాడు. మరో మార్గం ద్వారా బయటపడి సురక్షితంగా మక్కా చేరుకున్నాడు. వర్తక బిడారం క్షేమంగా మక్కా చేరుకుందని, సైన్యాన్ని మక్కా తిరిగి తీసుకువెళ్లమని అబూజహల్కు వర్తమానం పంపించాడు. కానీ అబూజహల్ అందుకు ఒప్పుకోలేదు. పైగా తన సైనిక సంఖ్య, ఆయుధ సంపత్తిని చూసుకుని విర్రవీగుతూ అతని మాటలు ఖాతరు చేయలేదు. మక్కా నుంచి బయలుదేరిన సైనిక పటాలంలో 1000 మంది సైనికులతో పాటు 100 గుర్రాలు, 700 ఒంటెలు ఉన్నాయి. సైనికులు ధగధగా మెరిసే ఉక్కు కవచాలు ధరించారు. సైనికులను ఉద్రేకపరచడానికి పరుష పదాలతో పాటలు పాడుతూ పడతలు కూడా వెంట ఉన్నారు. అత్యుత్సాహంతో రొమ్ములు విరుచుకుని అట్టహాసంగా బయలుదేరారు మక్కా బహుదైవారాధకులు. సారా సేవిస్తూ, ప్రతీకారంతో పళ్ళు నూరుతూ, ఒక్కొక్క మజిలీ దాటుకుంటూ యుద్ధరంగానికి చేరుకున్నారు. ఇటు యుద్ధానికి అనుమతి రాగానే ముస్లింలు యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైపోయారు. చాలీచాలని వనరులతో ఖురైషీలతో తలపడ్డం మామూలు మాటలా? మొత్తం మీద 313 మంది సైనికులు సమకూరారు. 3 గుర్రాలు, 70 ఒంటెలు సిద్ధమయ్యాయి. ఒక్కొక్క ఒంటె మీద 3-4 చొప్పున కూర్చోవలసి వచ్చింది. అప్పటికీ వాహనాలు సరిపోక అనేక మంది కాలినడకన బయలుదేరారు. పైగా అనేక మంది యోధులు కడుపు నిండా తిండి లభించకపోవడంతో బక్కచిక్కిన శరీరాలతో ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో యుద్ధరంగంలో దిగడమంటే మృత్యువును కొని తెచ్చుకోవడమే. అయితే ధర్మరక్షణ కోసం ఖడ్గం చేపట్టడం తప్ప మరో గత్యంతరం లేదు. అందువల్ల అల్లాహపై భారం వేసి రణరంగానికి బయలుదేరారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బదర్లో ఎత్తైన కీలక ప్రదేశాలన్నీ ఆక్రమించుకుని ముస్లింలపై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు ఖురైష్ సైనికులు. ముస్లిం యోధులు వారికి దిగువ ప్రదేశంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు చాలాసేపు అల్లాహ్ను ప్రార్థిస్తూ గడిపారు ప్రవక్త మహాశయులు. ఓ అల్లాహ్, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఓ ప్రభూ, నేను ఇప్పుడు నీ వాగ్దానం, నీ ప్రమాణం గురించి అడుగుతున్నాను. భీకర యుద్ధం ప్రారంభమై
పోరు ఉధృతమయ్యాక ఇలా దువా చేశారు: ఓ అల్లా, ఈరోజు ఈ వర్గం తుడిచిపెట్టుకుపోతే ఇక ముందు నీ ఆరాధన చేసేవాడే ఉండడు. ఓ ప్రభూ, ఈ రోజు తర్వాత నీ ఆరాధన ఇక జరగకూడదని తలపోస్తున్నావా అంటూ ప్రార్థించారు. సంవత్సరాల తరబడి వర్షం కురవని ఆ ఎడారి ప్రాంతంలో ఆ రోజు రాత్రి వర్షం కురిసింది. ముస్లింలు ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు వల్ల నేల గట్టిబడింది. అడుగులు ఇసుకలో దిగబడకుండా నడవడానికి అనువుగా మారింది. దీంతో ముస్లింలకు మనోబలం చేకూరింది. అటు ఖురైషీలు శిబిరాలు వేసుకున్న మట్టి ప్రదేశం బురదగా మారింది. ముష్రికుల కంటే ముందే బద్ర్ నీటి చలమల దగ్గరకు చేరుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తలంచారు. సైనికులతో కలిసి ఇషా సమయం అయ్యేసరికి నీటి చలమల దగ్గరకు చేరిపోయారు. వారి చలమల దగ్గర ఒక తొట్టి కట్టి అందులో నీరు నిల్వ ఉంచుకున్నారు. మిగిలిన చలమలను మూసివేశారు. మరునాడు ఇరు సైన్యాలు ఒకరినొకరు ఢీకొట్టాయి. హిజ్రీ శకం 2వ సంవత్సరం రంజాన్ నెలలో విశ్వాసులు అవిశ్వాసుల మధ్య సంకుల సమరం జరిగింది. యుద్ధం మొదలైన కాసేపటికి ఆకాశంలో ఓ మబ్బు తునక ప్రత్యక్షమైంది. ఆ మబ్బు తునక గుర్రాల సకలింపులు, గిట్టల చప్పుళ్లతో యుద్ధ మైదానం వైపు దూసుకుపోయింది. అందులో నుంచి తొందరగా ముందుకు సాగండి అనే కంఠస్వరం వినిపించింది. ఈ విచిత్ర ధ్వనులు విని బహుదైవారాధకులు తీవ్రమైన భయంతో కంపించిపోయారు. వారిలో ఒకడు ఆ భయంతోనే నిలువుగుడ్లు వేసి ఊపిరి విడిచాడు. ఇటు విశ్వాసులకు కూడా చిత్ర విచిత్ర అనుభూతులు ఎదురయ్యాయి. వారి ప్రమేయం లేకుండా వారి కత్తులు కరాళ నృత్యాలు చేశాయి. వారు వేటు వేయకముందే శత్రువుల తలలు తెగిపడ్డాయి. శత్రువులపై దాడి చేసేందుకు కత్తి ఎత్తగానే వాడి తల ఎగిరి కింద పడేది. తమ కంటే ముందు ఎవరో కత్తితో దాడి చేస్తున్నట్లు వారికి అర్థమైంది. విశ్వప్రభు అల్లాహ్ తరపున సహాయం వచ్చేసింది. ముస్లింలకు అండగా 1000 మంది దైవదూతలను పంపాడు విశ్వప్రభు. ఆకాశం నుంచి ప్రత్యక్షమైన దైవదూతల సైన్యం ముస్లిం సైన్యంతో కలిసి శత్రువులను చీల్చి చెండాడింది. ఉభయ పక్షాల నడుమ జరిగిన ఈ భీకర యుద్ధంలో చివరకు ధర్మం గెలిచింది. అధర్మం పలాయనం చిత్తగించింది. అవిశ్వాసులు 70 మందికి పైగానే వధించబడ్డారు. మరో 70 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ముస్లిం యోధుల్లో 14 మంది మాత్రమే వీరమరణం పొందారు. ఈ యుద్ధంతో ముస్లింల వీరత్వం మొత్తం అరేబియా అంతటా పాకింది.